బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడుతోంది. ప్రస్తుతం దక్షిణ ఉత్తర తమిళనాడు సమీపంలో అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఏపీలో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయి. ఇప్పటికే తీర ప్రాంత ప్రజల్లో వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనం కారణంగా నెల్లూరు, తిరుపతి, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో భారీ వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అల్లూరి సీతారామరాజు, విజయనగరం, కృష్ణా, బాపట్ల, ఏలూరు, తూర్పుగోదావరిలో కూడా వర్షాలు కురవనున్నాయి. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి నెల్లూరు నుంచి మా ప్రతినిధి నరేష్ సిద్ధంగా ఉన్నారు. నరేష్, అయితే మొత్తానికి చూసుకుంటే వరుస అల్పపీడనాలతో వర్షాలు ముప్పు అయితే ఏపీకి తప్పడం లేదు. తాజాగా పశ్చిమ మధ్య నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి తీవ్ర అల్పపీడనం ప్రధానంగా ఏపీలో పలు జిల్లాలో రానున్న మరో 3 రోజుల పాటు వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది. అయితే ఇది ప్రస్తుతం దిశ మార్చుకొని దక్షిణ ఉత్తర సంబంధించినటువంటి పయనిస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. వాతావరణ శాఖ ఇస్తున్నటువంటి అలర్ట్ నేపథ్యంలో ఎప్పటికెప్పుడు కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తాజా హెచ్చరికల నేపథ్యంలో ఏపీకి మరోసారి భారీ వర్షాలు పడేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో బంగాళాఖాతంలో అల్పపీడనం సముద్రంలో క్రమంగా బలహీనపడడంతో ఒకవైపు విశాఖ వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు కూడా వాతావరణ హెచ్చరికలు జారీ చేస్తా ఉంది. దీని ప్రభావం రానున్న మరో 24 గంటల్లో కోస్తా, ఉత్తర కోస్తాతో పాటు దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో ఇటు నెల్లూరుతో పాటు ప్రకాశం, చిత్తూరు, అదేవిధంగా కృష్ణా, గుంటూరు, కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసేటువంటి అవకాశం కనబడతా ఉంది. మొత్తానికి మనం చూస్తూ అల్పపీడన తీరాన్ని సమీపంలో కేంద్రీకృతమై ఉండడంతో తీర ప్రాంత జిల్లాలో ఉన్నటువంటి ఆకాశం మేఘవృతమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు ప్రధానంగా తగ్గుముఖం పడడంతో చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రజలు చాలా ఇబ్బంది అయితే ఎదుర్కొంటున్నారు. ఇక్కడ ప్రధానంగా మనం చూసుకుంటే ఇప్పటికే నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురుస్తా ఉన్నాయి. ఉష్ణోగ్రతలు పూర్తి స్థాయిలో తగ్గిపోవడంతో చలి తీవ్రత ఎక్కువ అవడం, ప్రజలు బయటకు వెళ్లాలంటే ఇబ్బంది కరమైనటువంటి వాతావరణం తలెత్తింది. అదేవిధంగా ప్రకాశంతో పాటు చిత్తూరు జిల్లా, తిరుపతి జిల్లాల్లో పలు ప్రాంతాల్లో కూడా గత 2-3 రోజుల నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తున్నప్పటికీ కూడా ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గిపోవడం ఇటు చాలా వరకు తీవ్రత ఇబ్బందిగా ప్రజలు భయాందోళన చెందుతున్నారు. మరోవైపు పోర్టుల్లో కూడా 3వ నెంబర్ హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో గడిచినటువంటి 2 నెలల నుంచి మనం చూస్తుంటే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడం, తీవ్ర వాయుగుండంగా మారిన తర్వాత అదేవిధంగా బలహీన పడిన తర్వాత తీరం దాటేటువంటి వెంబడి ఇప్పటికే గాళ్లు బలంగా వీస్తున్నాయి. సముద్ర తీరంలో ఉన్నటువంటి మత్స్యకారు కుటుంబాలన్నింటినీ కూడా ఇప్పటికే అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది వాతావరణం తలెత్తకుండా అధికార యంత్రాంగం ప్రధానంగా నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్తో పాటు ఎస్పీ కృష్ణకాంత్ పూర్తి స్థాయిలో అన్ని పర్యవేక్షిస్తున్నారు. ఒకవైపు వాతావరణ శాఖ ఇస్తున్నటువంటి హెచ్చరికల నేపథ్యంలో అల్లూరి సీతారామరాజు సంబంధించి పల్నాడు, అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో చలి ఉష్ణోగ్రతలు తీవ్రత ఎక్కువ ఉండడం నేపథ్యంలో ఉదయం పూట కానీ రాత్రి పూట కానీ బయటకు కూడా వృద్ధులు బయటకు ఉండనివ్వకుండా పలు జాగ్రత్తలు చేపడుతున్నారు. మొత్తానికి మనం 3 రోజుల పాటు శనివారం దాకా కూడా ఈ అల్పపీడనం బలహీన పడినప్పటికీ కూడా వర్షాలు అయితే ప్రభావం ఎక్కువగా ఉండబోతున్నట్టుగా చెప్తా ఉన్నారు. ఇటు మత్స్యకారులు కూడా చేపల వేటకు వెళ్ళొద్దని చెప్తున్నారు. శనివారం దాకా ఈ యొక్క ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పెట్టడం, వర్షాలు తేలికపాటి వర్షాలు ఉండడం, అదేవిధంగా ప్రజలు ప్రధానంగా అవసరం ఉన్న నేపథ్యంలోనే బయట ప్రాంతాలకు తిరగండి, ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. మరోవైపు ఇటు నారా చంద్రబాబు నాయుడు సీఎంతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా అధికారులతో సమీక్ష సమావేశాలు ఏర్పరచుకుంటున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ఉష్ణోగ్రత తీవ్రతలు బట్టి కూడా పూర్తి స్థాయిలో కూడా ఎప్పటికెప్పుడు అప్డేట్ అయితే ఉంటున్న పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ నరేష్.